కాదు, ఈ కాలం పిల్లలు, అది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కానీ, వీళ్ళకేమైనా డౌట్ వచ్చిందనుకోండి, అంటే వాళ్ళు రోజు చేసే పనుల్లోనే ప్రతి ఒక్క దానికి గూగుల్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, ఇది రెండు పోతే దీనికి అమ్మ మొగుడులాగా ఇంకొకటి ఉంది అనేసి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు వేస్ట్, వీళ్ళకి చెత్త చెత్త కుప్పలాగా. ఏం కావాలన్నా ఈగోలు, అడగకూడదు పెద్దవాళ్ళని. చాట్ జీపీటీ చూసుకుంటారు, రాసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఆ చాట్ జీపీటీలో పెట్టింది ఎవరు? ఆకాశం నుండి ఎవడో ఇచ్చి పెడతాడా? చాట్ జీపీటీలో టెక్నాలజీనే కదా, మనుషులే కదా పెట్టింది. గూగుల్కి చాట్ జీపీటీకి డిఫరెన్స్ ఏమంటే, గూగుల్లో మీరు ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఒక 100 ఆన్సర్స్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అందులో మనం చూస్ చేసుకోవాలి, మనకు ఆ బుర్ర కూడా ఉండదు. సో ఈ చాట్ జీపీటీ అనేది ఏమంటే, నువ్వు అడిగిన క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ వస్తుంది, వేరే వేరే ఆన్సర్స్ రావు, ఒకటే ఆన్సర్ వాడిచ్చేది. ఓకేనా? ఎవ్రీథింగ్ గుడ్. సరే, ఇంట్లో పెద్దవాళ్ళు వద్దు, ఎవరొద్దు, హ్యాపీగా చాట్ జీపీటీ పెట్టుకున్నాను, వైఫై ఉంటుంది, ఓకే, అర్థమైంది. కానీ వైఫై లేదు, ఇంటర్నెట్ పోయింది, కంప్లీట్ కనెక్షన్సే లేవు ఎక్కడ. సడన్గా వచ్చింది ఒక ప్రాబ్లము, ఎవరిని అడుగుతారు? చాట్ జీపీటీ వస్తుందా? ఇంటర్నెట్ లేకుండా వైఫై వస్తుందా? అప్పుడన్నా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు అవసరం కదా, ఏదో వాళ్ళ అనుభవంతో మీకు చెప్తారు కదా, వాళ్ళకి తెలిసింది. అప్పుడు కూడా ఈగోలు పెట్టుకొని అడగకుండా ఉంటే నష్టపోయేది ఎవరు? అది. కాబట్టి చాట్ జీపీటీకి గూగుల్కి ఇచ్చే వాల్యూ కొంచెము ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకు కూడా ఇస్తే భావి తరాల వాళ్ళు కొంచెం బాగుపడతారు. చాట్ జీపీటీలో ఎవడొచ్చి మేనమామ పెట్టడు, తర్వాత వచ్చి ఆ గూగుల్లో వచ్చి ఎవడో పైన దేవుడు దిగి పెట్టడు. అందరూ చేసేది మనుషులు చేసేది, వాళ్ళ అనుభవాలు తీసి ఆన్సర్స్గా పెడతారు గూగుల్లో. దానిలో మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఊపిరి ఎట్లా పీల్చాలి అంటే కూడా చెప్తారు, ఇటు పీల్చమ్మా, నిద్ర ఎట్లా పోవాలి చెప్తారు. ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఆన్సర్స్. ఎప్పుడు? ఇంటర్నెట్ ఉన్నప్పుడు మాత్రమే. ఇంటర్నెట్ లేనప్పుడు మీ బుర్రలు ఎత్తుకొని పోయి ఎక్కడైనా పెట్టుకోండి, దేనికి పనికిరాదు.